శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి మరో 24 గంటల్లో అంటే ఈ నవంబర్ 20వ తేదీ గురువారం నుండి కూడా మీ జీవిత భాగస్వామి వలన మీకు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. ఇక మీ మంచి కోరి చెబుతున్నాము. ఈ భూ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే, ముఖ్యంగా ఇక వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా ఒక్కరే ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు మరో 24 గంటల్లో అసలు ఏం జరగబోతోంది, ముఖ్యంగా వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ సమయంలో ఈ దేవతారాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 24 గంటల్లో అంటే ఈ 2025 సంవత్సరం నవంబర్ 20వ తేదీన అతిపెద్ద అతీంద్రియ శక్తులు కలిగిన గురువారంతో కూడిన అమావాస్య తర్వాత నుండి కూడా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు మీ జీవితంలో ఈ పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే మీరైతే షాక్కి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. ఇక ఈ పెను మార్పులు ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో జరగబోతుందని మీరు ఎన్నడూ కూడా ఊహించనే ఉండరు. ఈ వృషభ రాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఇక ఆ మార్పులకు ప్రధానమైన కారణం ఏమిటి, అదేవిధంగా ఈ వృషభ రాశి వారి యొక్క గోచార గ్రహస్థితి గతులు ఈ అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా రాశి చక్రంలోని 12 రాశుల వారికి వారి జీవితంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్య అనేక రకాలైన రంగాలలో వారికి పెను మార్పులను వారి జీవితంలో కలుగజేస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈ అమావాస్య తర్వాత గోచారంలో అనేక అతి ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. అంటే ఈ గ్రహాలు రాశి స్థాన మార్పు కారణంగా ఈ అమావాస్య తర్వాత కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి రూపంలో వీరికైతే అదృష్టం వరించబోతూ ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో వచ్చేటటువంటి మార్గశిర అమావాస్య అతిపెద్ద అతీంద్రియ శక్తులు కలిగిన గురువారంతో కూడిన అమావాస్య తర్వాత నుండి కూడా వృషభ రాశి వారికి మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకైతే విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది. ఇక వృషభ రాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మారబోతూ ఉంది. అంతేకాదు మీ యొక్క రాశి చక్రంలో అతి ముఖ్యమైన గ్రహాల సంచారం కారణంగా, అదేవిధంగా గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మీకైతే ఈ సమయంలో అంటే ఈ అమావాస్య తర్వాత నుండి కూడా మీరైతే ఎన్నో శుభవార్తలు మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు వినబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఇక ఈ సమయంలో అంటే ఈ అమావాస్య తర్వాత వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కూడా కలిసి రావడం అనేది జరగబోతుందనే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రయత్నం చేస్తున్నారో, అంటే నిరుద్యోగ సమస్యలు, వారి యొక్క ఉద్యోగ లేమి యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి. అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే మీరు మీ ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఇక అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో కూడా ఈ వృషభ రాశి వారికి చకచక అభివృద్ధి చెందుతారు. అలాగే ఎవరైనా డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్, కళాకారులకు అంటే ఇలాంటి వృత్తి నిపుణులకు సమయం అనేది మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. అలాగే మీరు ఊహించని కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు
జాతకులుగా మహా అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక నిస్వార్థంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరి తీరుతాయి. మరో 24 గంటల్లో అంటే ఈ నవంబర్ 25వ తేదీన అమావాస్య తర్వాత నుండి కూడా మీకు అదృష్టం అనేది బ్రహ్మాండంగా వరించబోతుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలించబోతూ ఉన్నాయి. ఆదాయపరంగా మీకు లబ్ధి చేకూరుతుంది. వృషభ రాశి వారికి మీ ఆర్థిక ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురవుతారు. ఏంటి వీళ్ళు ఇంత అద్భుతంగా ఎదుగుతున్నారు, ఏంటి వీళ్ళు డబ్బులను బాగా సంపాదిస్తున్నారు, వీరు పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు, ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనుల్లో వీళ్ళు బిజీగా ఉంటున్నారని చెప్పేసి చాలామంది కూడా షాక్కి గురవుతారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత మీకైతే అనేక మార్గాల ద్వారా ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ మీకు సఫలీకృతం అవుతాయి. మీకు ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా మీకు మంచి ఎదుగుదల ఉంటుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారం పరంగా లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులు చదువుల్లో ఫోకస్ పెడతారు. పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఇక పెళ్ళిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా ఎవరైతే ఎంతో కాలంగా కోర్టు కేసులో ఏమైనా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే అవి ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పులుగా వచ్చి మీ ఆస్తులు మీకు దక్కే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మీరు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. అదేవిధంగా గోధుమ పిండిలో పంచదార కలిపి అంటే చక్కెర కలిపి చీమలకు ఆహారంగా అందించండి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా మీరు మునుముందు కూడా మీరు చక్కగా అభివృద్ధి చెందుతారు. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.